బెంగళూరు నుంచి 350 కిలోమీటర్ దూరంలో హంపి అనే నగరం ఉంది. ఇక్కడ విజయ విఠల అనే గుడి ఉంది. ఇందులో 56 పిల్లర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒకే రాయితో చెక్కబడ్డాయి. వీటిపైన అందమైన శిల్పాలు చూడవచ్చు. కానీ ఇవి ప్రత్యేకమైనవి, ఎందుకంటే మనం వాటిపైన మెల్లగా టచ్ చేస్తే వివిధ సంగీతాల గమనికలు వస్తాయి. అందుకే ఈ పిల్లర్స్ ని సారేగమ పిల్లర్స్ అని పిలుస్తారు. ఈ స్తంభాల సంగీత లక్షణాలు యాదృచ్ఛికంగా జరిగిందా లేదా ఉద్దేశపూర్వకంగా రూపొందించబడ్డాయా అనేది చరిత్రకారులచే చర్చించబడింది. వీటిని ఉద్దేశపూర్వకంగా చేశారనే అవకాశాలు ఉన్నాయి. అప్పట్లో ఈ స్తంభాలను సంగీత వాయిద్యాలుగా ఉపయోగించారని చెబుతారు. కానీ చాలా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇటువంటి స్తంభాలు ఉన్న ఏకైక ఆలయం ఇదే కాదు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక ఇంకా కేరళలో కూడా ఇటువంటి మ్యూజికల్ పిల్లర్స్ ఉన్న ఆలయాలు ఉన్నాయి. తమిళనాడులోని ఐరవటేశ్వర గుడిలో మెట్ల దారి ఉంది. దీనిపై నడిచినప్పుడు భారతీయ రాష్ట్ర 7 స్వరాలు వినిపిస్తాయి. భారతదేశ చరిత్రలో ఒక యుద్ధంలో 3000 నాగసాధుస్ కలిసి 30,000 ఆఫ్ఘన్ ఆక్రమణదారులను ఓడించారు. కానీ దీని గురించి ఎవరికీ తెలియదు. 1757 సంవత్సరంలో మధుర ఇంకా వృందావన్ని ఆక్రమించిన తర్వాత ఆఫ్ఘన్ ఆక్రమణదారుడు అహ్మద్ షా అబ్దాలీ గోకుల్ని ఆక్రమించడానికి వస్తున్నప్పుడు దారి మధ్యలో 3000 త్రిశూల్ పట్టుకున్న నాగసాధువులను చూసి తేలికగా తీసుకున్నాడు. ఈ నాగసాధువులు బట్టలు లేకుండా శరీరం మొత్తం బూడిద పూసుకొని చేతుల్లో త్రిశూల్ మరియు కత్తులతో ఉన్నారు. వీళ్లను చూసి నవ్వుకొని దాడి చెయ్యమని ఆజ్ఞాపిస్తాడు. చూస్తూ చూస్తూ రణ సంగ్రామం ఎలా మారిందంటే నాగసాధువులు తమ త్రిశూల్ మరియు కత్తులతో ఆఫ్ఘన్ ఆక్రమణదారుల నెత్తుటి కాలువ పారేలా చేశారు. ఇది చూసి అహ్మద్ షాకి అర్థమైపోయింది నాగసాధువుల ముందు తమ సైన్యం నిలవలేదు అని. ఇక తన మిగులున్న సైన్యాన్ని తీసుకుని అక్కడ నుంచి ప్రాణభయంతో వెనుదిరిగాడు. ఇది చూసి నాగసాధువులు పెట్టిన హర్ హర్ మహాదేవ్ అనే నినాదం ఆఫ్ఘన్ సైనికుల గుండెలో మళ్ళీ తిరిగి చూడకుండా ఉండేలా భయం పుట్టించింది. ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.